వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం కలర్ థియరీ గురించి మాట్లాడుకుందాం. కొందరు దాన్ని కలర్ థియరీ అంటారు, కొందరు కలర్ వీల్ అంటారు. మ్యాథ్స్ చాలామందికి తెలిసి ఉండొచ్చు, బట్ తెలియని వాళ్ళ గురించి ఒక స్మాల్ ఇంట్రో మాట్లాడుకుందాం. కలర్ థియరీ అంటే ఏంటి అంటే, కలర్ వీల్ అంటే మనకు ఒక వీల్ సర్క్యులర్ ఫామ్లో ఉంటుంది, సర్క్యులర్ ఫార్మేట్లో. ఇందులో మనకి డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. ఏ టూ కలర్స్ మిక్స్ చేస్తే ఒక యూనిక్ కలర్ అనేది మనకి క్రియేట్ అవుతుంది. సో ఈ కలర్ వీల్ కనుక మనకు అర్థమవుతే మనం ఫ్యాషన్తో ఒక గేమ్ ఆడుకోవచ్చు. మేకప్ కానీ, జ్యువెలరీ కానీ, క్లోతింగ్ కానీ, ఇవన్నీ ఏ కలర్ మీద ఏ కలర్ మ్యాచ్ చేస్తే బాగుంటుంది అనేది మనకు ఒక యూనిక్ వైబ్రెంట్ లుక్ క్రియేట్ చేసుకోవచ్చు ఓన్గా. సో ఇందులో మనం డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ గురించి మాట్లాడుకుందాం. ఎలా పే చేస్తే ఎలా ఉంటుందో అవన్నీ డిస్కస్ చేసుకుందాం. యా, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ కలర్ వీల్ అనేది సర్ ఇసాక్ న్యూటన్ అనే అతను 17th సెంచరీలో ఇన్వెంట్ చేశాడు. దీన్ని డెవలప్ చేసింది అతను. ఫస్ట్ ఇతను డెవలప్ చేసింది ఎలా అనంటే 3 కలర్స్. మనకి 3 కలర్స్ అంటే మెయిన్ కలర్స్ రెడ్, ఎల్లో, బ్లూ. ఈ 3 కలర్స్ ఈక్వల్ డిస్టెన్స్లో ప్లేస్ చేసి ఉంచారు. తర్వాత చాలామంది ఆర్టిస్ట్, స్టైలిస్ట్ వీళ్ళంతా కొంచెం చేంజ్ చేశారు, బట్ డెవలప్ చేసింది మాత్రం సర్ ఇసాక్ న్యూటన్ 17th సెంచరీలో డెవలప్ చేశారు. దీంట్లో మనకి ఈ వీల్లో మనకి 3 టైప్స్ ఆఫ్ కలర్స్ ఉంటాయి: ప్రైమరీ, సెకండరీ, టెర్షియరీ. ప్రైమరీ కలర్స్ ఏంటి అంటే, ఈ కలర్స్ లేకుండా మనం ఏ లుక్ క్రియేట్ చేయలేం, ఏ కలర్ కూడా క్రియేట్ చేయలేం. ఆ కలర్స్ ఏంటి అంటే రెడ్, ఎల్లో, బ్లూ. నెక్స్ట్ వచ్చేసి సెకండరీ కలర్స్ ఏంటి అంటే రెడ్, ఎల్లో కలిపితే ఒక కలర్, ఎల్లో, బ్లూ కలిపితే ఇంకొక కలర్, బ్లూ, రెడ్ ఈ 2 మిక్స్ చేస్తే ఒక కలర్. ఈ కలర్స్ ఏంటి అంటే గ్రీన్, ఆరెంజ్, పర్పుల్. ఈ కలర్స్ ఏంటి అంటే మనకు ఒక వైబ్రెంట్ యూనిక్ లుక్ అనేది క్రియేట్ చేస్తుంది. మన డ్రెస్లో ఏదైనా ఫీచర్ని హైలైట్ చేయడానికైనా, లేకపోతే అదే పర్టిక్యులర్ పోర్షన్ హైలైట్ చేయాలి అనుకుంటే ఈ కలర్స్ యూజ్ చేయొచ్చు మనకి. నెక్స్ట్ వచ్చేసి టెర్షియరీ కలర్స్. ఈ కలర్స్ ఏంటి అని అంటే ప్రైమరీ ప్లస్ సెకండరీ ఈ 2 కలర్స్ మిక్స్ చేస్తే మనకి టెర్షియరీ కలర్స్ వస్తుంటాయి. లైక్ గ్రీన్, రెడ్ కలిపితే ఒక కలర్, రెడ్, పర్పుల్ కలిపితే ఇంకొక కలర్, బ్లూ, ఆరెంజ్ కలిపితే ఒక కలర్. అలా మిక్స్ మ్యాచ్ చేసుకుంటూ ఉంటే మనకు ఈ కలర్స్ అనేది ఫామ్ అవుతుంది, టెర్షియరీ కలర్స్ అనేవి. ఈ కలర్స్ ఏంటి అంటే చాలా బోల్డ్ అండ్ అడ్వెంచరస్ లుక్ ఉంటుంది ఈ కలర్స్ అనేవి. ఈ వీల్లో మనకి 3 కలర్స్ ఉంటాయి, 3 టైప్స్, లైక్ ప్రైమరీ, సెకండరీ, టెర్షియరీ. ఇదంతా పక్కన పెట్టేస్తే ఇంకొందరు ఏం చేశారంటే ఈ కలర్స్ అనేది మనకి 2 టైప్స్గా డివైడ్ చేశారు. లైక్ వార్మ్ కలర్స్, కూల్ కలర్స్. వార్మ్ కలర్స్ కొందరికి సెట్ అవుతుంది, కూల్ కలర్స్ ఇంకొందరికి సెట్ అవుతుంది. కూల్ కలర్స్ అంటే ఎక్కువ ఫెయిర్ ఉన్న వాళ్ళకి సెట్ అవుతుంది, వార్మ్ కలర్స్ కొంచెం మీడియం స్కిన్ అన్న వాళ్ళకి సెట్ అవుతుంది. కూల్ కలర్స్ ఏంటి అంటే ఇవి మనకి దీస్ ఆర్ కలర్స్ విచ్ మేక్ యూ ఫీల్ అలైవ్. కొంచెం మనకి బ్రైట్ అలా ఫీల్ వస్తుంది, లైక్ రెడ్, ఆరెంజ్, ఎల్లో. నెక్స్ట్ కూల్ కలర్స్ అంటే కామ్, పీస్ఫుల్ వైబ్ ఇచ్చే కలర్స్ ఇవి. మనకి గ్రే, పర్పుల్, గ్రీన్ ఇవనేది కూల్, వార్మ్. నెక్స్ట్ కలర్స్ వచ్చేసి మనకి న్యూట్రల్ కలర్స్ ఏంటి అంటే ఏది మ్యాచ్ చేసినా పర్ఫెక్ట్ ఉంటాయి. లైక్ మనకున్న కలర్స్లో వైట్, బ్రౌన్, గ్రే, అంతే. ఈ కలర్స్ అయితే మనకి ఏ దాని మీద మ్యాచ్ చేసినా సెట్ అయిపోతుంది. లైక్ బీచ్ కలర్ కూడా మనం దాన్ని న్యూట్రల్ కలర్ అనుకోవచ్చు. కూల్, వార్మ్ అండ్ న్యూట్రల్ కలర్స్ ఇవి అనేది కొందరు ఇలా డివైడ్ చేశారు. ఇంకొందరు ప్రైమరీ, సెకండరీ, టెర్షియరీగా డివైడ్ చేశారు. ఇంకొందరు వార్మ్, కూల్, న్యూట్రల్గా డివైడ్ చేశారు ఆ వీల్ని. ఏ కాంబినేషన్స్లో స్టైల్ చేద్దామో కొన్ని ఎగ్జాంపుల్స్ మాట్లాడుకుందాం. లైక్ ఇప్పుడు మనకి రెడ్ కలర్ ఉందనుకో, ఒక టాప్ రెడ్ కలర్ ఉందనుకో, దానికి గ్రీన్ ప్యాంట్ సూపర్ ఉంటుంది. లైక్ రెడ్ శారీ ఉంటే గ్రీన్ బ్లౌజ్, రెడ్ శారీ ఉంటే గ్రీన్ జ్యువెలరీ, గ్రీన్ పర్ల్స్, గ్రీన్ బీడ్స్ జ్యువెలరీ సూపర్ మ్యాచ్ అవుతుంది. సో ఇవనేది కొన్ని ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ మనం కొన్ని ఎలా పేర్ చేసుకోవాలో కొన్ని స్టైలిష్ కలర్ కాంబినేషన్ గురించి మాట్లాడుకుందాం. సో మనం ఎలా మిస్ మ్యాచ్ చేస్తే అమేజింగ్ అవుట్ఫిట్స్ క్రియేట్ చేసుకుందామో మాట్లాడుకుందాం.
కొన్ని టిప్స్ ఏంటి అంటే కలర్స్ పక్కపక్కన వీల్లో ఉన్న కలర్స్లో పక్కపక్కన కలర్స్ కాంబినేషన్ ట్రై చేయడం వల్ల మనకి ఒక అమేజింగ్ లుక్ అనేది క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ ఆపోజిట్ కలర్స్ లైక్ మనకి రెడ్, గ్రీన్, నెక్స్ట్ ఇంకా వేరే కలర్స్ ఉంటాయి కదా, అలా ఆపోజిట్ కలర్స్ క్రియేట్ చేసినా కూడా మనకు ఒక యూనిక్ అవుట్ఫిట్ అనేది బాగుంటుంది. సో ఎలా మిక్స్ మ్యాచ్ చేయాలి కలర్స్ అనేది మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి అనలాగస్ కలర్స్ ట్రై చేయండి. లైక్ పక్కపక్కన ఉన్న కలర్స్తో ఒక లుక్ అనేది క్రియేట్ చేయొచ్చు. లైక్ బ్లూ టాప్తో గ్రీన్ ప్యాంట్స్ వేసుకుంటే సూపర్ లుక్ వస్తుంది. ఒకసారి ట్రై చేయండి. అలా పక్కపక్కన ఉన్న కలర్స్ కాంబినేషన్స్ ట్రై చేయండి, బాగుంటుంది. నెక్స్ట్ విల్ ట్రై కాంప్లిమెంటరీ లుక్స్. ఇది ఏంటి అంటే మనకి వీల్లో ఉన్న కలర్స్లో ఆపోజిట్ కలర్స్ యూస్ చేయడం వల్ల మనకి కాంప్లిమెంటరీ లుక్ అనేది వస్తుంది. లైక్ రెడ్ టాప్ పైన గ్రీన్ ప్యాంట్స్, అలా ఆపోజిట్ కలర్స్ ట్రై చేయండి. నెక్స్ట్ వార్మ్ కలర్స్, కూల్ కలర్స్. వార్మ్ కలర్స్ ద్వారా మనకి ఏంటి అంటే మనలో ఉన్న ఎగ్జైట్మెంట్ అనేది బయట కనపడుతుంది వార్మ్ కలర్స్ వేయడం వల్ల. అండ్ కూల్ కలర్స్ వల్ల ఏంటి అని అంటే పీస్ఫుల్, కామ్ వైబ్ ఉంటుంది. ఇంకొన్ని కలర్ కాంబినేషన్స్ గురించి మాట్లాడుకుందాం. లైక్ మోనోక్రోమాటిక్ కలర్స్ అంటే సేమ్ కలర్స్ డిఫరెంట్ షేడ్స్, మనకి చాలా షేడ్స్ ఉంటాయి. లైక్ ఇప్పుడు పింక్లో చూసుకున్నాం అనుకో, డార్క్ పింక్, బేబీ పింక్, లైట్ పింక్ అని చాలా ఉంటాయి. బ్లూలో నేవీ బ్లూ, స్కై బ్లూ, లైట్ బ్లూ, అలా వేరే వేరే ఉంటాయి కదా. సో మోనోక్రోమాటిక్ లుక్ అంటే పైన ఒక షేడ్ ఆఫ్ కలర్, కింద ఇంకొక షేడ్ ఆఫ్ కలర్. లైక్ పైన మనం డార్క్ వేసుకుంటే దాంట్లో వేరే షేడ్ ఉంటుంది కదా, లైట్ కానీ మీడియం కానీ, అలా డిఫరెంట్గా ట్రై చేస్తే అదే మోనో లుక్ అనేది క్రియేట్ అవుతుంది. ఇది అనేది మనకు ఒక పాలిష్ లుక్ అనేది క్రియేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ మనం చూసుకుంటే బ్లూ షర్ట్ ఉంటుంది, డార్క్ బ్లూ ప్యాంట్ ఉంటుంది. ఇది అనేది మనకు ఒక పాలిష్ లుక్ అనేది క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ట్రయాడిక్ కలర్స్. ఇవి ఏంటి అంటే 3 కలర్స్ కాంబినేషన్. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న 2 కలర్స్ లైక్ రెడ్, గ్రీన్, ఆరెంజ్, ఎల్లో అలా మాట్లాడుకున్నాం కదా. ఈ ట్రయాడిక్ కలర్స్ ఏంటి అంటే కాంబినేషన్ ఆఫ్ 3 కలర్స్. ఇది ఏంటి అని అంటే ఇఫ్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నాం అనుకో, ఎల్లో టాప్, ఆరెంజ్ ప్యాంట్స్, రెడ్ షూస్. ఇది అనేది ఒక లుక్ క్రియేట్ అవుతుంది. మనం అనుకుంటాం ఈ కలర్స్ ఏంటి అని, బట్ ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎలా ఉంటుందో చూద్దాం. డిఫరెంట్గా చేసుకోవచ్చు కదా. మనకి ఇది కానీ తెలిస్తే మనం అనుకుంటాం. ఈ గర్ల్స్కి ఉన్న మేజర్ ప్రాబ్లం ఎన్ని డ్రెస్సెస్ ఉన్నా అసలుకి డ్రెస్సులు లేవు అంటాం కదా. సో ఇలా కాంబినేషన్స్ మనకి తెలిస్తే ఏ దాని మీద ఏంటి అనేది మనకి ఇంకా కొత్త డ్రెస్ వచ్చేస్తుంది, కొత్త లుక్ క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి టెట్రాడిక్ కలర్స్ ఉంటాయి. ఇందాక మాట్లాడుకుంది ట్రయాడిక్ కలర్స్, ఇది టెట్రాడిక్ కలర్స్. ఇవి ఏంటి అని అంటే దీంట్లో 4 కలర్స్ కాంబినేషన్ ఉంటాయి. ఇందాక మనం 3 కలర్ కాంబినేషన్ గురించి మాట్లాడాం, ఇప్పుడు 4 కలర్ కాంబినేషన్. ఇది ఏంటి అంటే టాప్ ఒక కలర్, జీన్స్ ఒక కలర్, స్కార్ఫ్, షూస్. ఇవి బాయ్స్కైనా గర్ల్స్కైనా యూజ్ అవుతుంది. నాట్ ఓన్లీ ఫర్ ఉమెన్, గర్ల్స్, బాయ్స్, మెన్, ఉమెన్ అందరికీ బాగుంటుంది. ఫ్యాషన్ వాళ్ళకి ఇలాంటి వీల్ గురించి తెలిస్తేనే మనకి అలా డిఫరెంట్ అవుట్ఫిట్స్ అనేది క్రియేట్ చేస్తారు. సో వై కాంట్ వీ ట్రై, లెట్స్ గివ్ ఏ ట్రై అంతే. సో దీనికి మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకో, గ్రీన్ టాప్, ఆరెంజ్ ప్యాంట్, బ్లూ స్కార్ఫ్, పర్పుల్ షూస్. ఇది అనేది మనకు ఒక యూనిక్ లుక్ అనేది క్రియేట్ అవుతుంది. బేస్డ్ అపాన్ ది కలర్స్ మనం కలర్స్తో ఆడుకోవచ్చు అంతే. ఎందుకు భయం, మన సెల్ఫ్ మీద మనం ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం, ఎవరి మీదనో కాదు కదా. సో ఇలా కలర్స్ ట్రై చేయడం వల్ల మనకు అనేది డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ తెలుస్తుంది. ఇంకొకటి మనకి ఏ కలర్ సెట్ అవుతుందో అని తెలుస్తుంది. సో గివ్ ఇట్ ఏ ట్రై, దట్స్ ఇట్. కలర్ వీల్ మీద నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇది మీకు యూస్ఫుల్ అయిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ యూస్ఫుల్ అవుతే జస్ట్ గివ్ ఏ లైక్, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా ఉంది ఏంటి అని. సబ్స్క్రైబ్ చేసుకోండి. యా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.